సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్ దేవాలయం వీధి కలెక్టరేట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎం చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాలలో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్ఆర్ పాలసీని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేయటాన్ని మానుకోవాలని హితవు పలికారు. చట్టబద్ధంగా 4 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న ఉద్యోగులపై షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ లెటర్లు ఇచ్చి మా ఉద్యమాన్ని ఆపలేరని, ఈ తాటాకు చప్పులకు భయపడేది లేదని తెలిపారు. అనకాపల్లిలో జగన్ ప్రభుత్వం బలి తీసుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ శిబిరానికి తాళరేవు మండలం జీవేమవరం టీచర్లు ప్రసన్న, పద్మావతి, కామేశ్వరి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా కార్యదర్శి సత్యనాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి సాయి కిరణ్, ఏలోవరాజు, పివివి మహాలక్ష్మి, ఎం రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులు కె చంద్రశేఖర్, జి నారాయణ, ఎంబి సాల్మాన్, జిల్లా కోశాధికారి పి రాజు, కె శ్రీనివాస్, ఎం గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు. మరి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రివర్యులు రెండోసారి చర్చలు పిలుస్తున్నారు. ఈ చర్చల్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేరాలని కోరుతూ మరి ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్స్ మరి మంత్రి గారు మినిమం టైం స్కేల్ అమలు చేస్తానన్నారు. అదేవిధంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానన్నారు. ఈ రెండు మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేసేటట్లు మరి చేయాలని, మా న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చేటట్లు చర్చల్లో జరగాలని ఈ సమ్మె బాట చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది.